హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఒక వీడియో ఎడిట్ చేస్తాను. తమిళ్ సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ మీరు డెమో చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో చూస్తారు కదా. డెమో వీడియో అయితే మనకి ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చూస్తుంటే మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో కూడా పెట్టింటాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టింటాను, ఇక్కడ యూట్యూబ్లో కూడా పెట్టింటాను. మీరు కింద లింక్స్ క్లిక్ చేసి చూడవచ్చు. ఇంకా టెలిగ్రామ్ లింక్ అయితే జాయిన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కోసం నాకు కాస్త హోప్ఫుల్గా అయితే ఉంటుంది వీడియో చేయడానికి. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు అలైట్ మషిన్ యాప్ అయితే చేసుకున్నాము. ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్స్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, వెళ్ళి మీరు ఇన్పుట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి అయితే లేదు ఉంటుంది, లేదు ఉంటుంది మనకి గ్రూప్స్ కింద ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్స్లో మీరు ఫోటోస్ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే గ్రూప్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసిన తర్వాత చూసి ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది మనకి. ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేసేయండి. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఫోటో ఏది కావాలో అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో అయితే ఇటు పెట్టుకొని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారండి మీరు ఇక్కడ ఏం చేస్తారండి మీరు కాస్ట్ ద మిడిల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ దీంట్లో వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్ ఏది ఉండదు కదా, ఇట్లా మిడిల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ అన్ని ఫోటోస్ అయితే మీరు గ్రూప్స్ అన్ని దాంట్లో అట్లా చేయండి. అన్ని గ్రూప్స్ అయితే అట్లా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ కూడా ఫోటోస్ ఉంటుంది. సేమ్ దీన్ని కూడా ఇట్లా ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఫోటో నచ్చిన ఫోటో అయితే క్లిక్ చేసి ఇట్లా ప్లస్ చేసేయండి. ఇక్కడ చూసి ఇదైతే అయిపోయినది. ఇక్కడ మనకి ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇన్ని ఫోటోస్కి అయితే కలర్ అండ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు సింపుల్గా క్యాప్ కట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్యాప్ కట్కి నేను VPN అవసరం అవుతుంది. ఇప్పుడు VPN అనేది చూపిస్తున్నట్టు సెక్యూర్ VPN ఉంది, అది డిస్క్రిప్షన్లో పెడతాను. చూసి మీరు సెక్యూర్ VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంటే మీరు సింపుల్గా ఇక్కడ ఉంటుంది చూడండి క్యాప్ కట్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్యాప్ కట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్ కట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ కట్ ప్రో వర్షన్ అయితే కావాలి. క్యాప్ కట్ ప్రో వర్షన్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటాను ప్రో వర్షన్ కూడా, దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ 3 ఫోటోస్ పెడుతున్నాను నేను. 5 ఫోటోలు పెడుతున్నాను. 5 ఫోటోస్ అని పెడుతున్నాను. ఇక్కడ యాడ్ ఫోటో క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ వెళ్ళి ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ ఏముంటుంది చూసి ఇక్కడ రేషియో అని ఉంటుంది. రేషియోని క్లిక్ చేసి ఇక్కడ 90 పెట్టుకోండి. ఇక్కడ ఫోటోస్ అనేది జూమ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ అన్ని ఫోటోస్ అనేది జూమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అన్ని ఫోటోస్ అనేది జూమ్ చేసుకుంటూ వెళ్ళండి. 5 ఫోటోస్ కావాలి. 5 ఫోటోస్ కూడా సేమ్ జూమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది అది నీ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే వచ్చి యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ క్లిక్ చేయండి. యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత కాస్త లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కాంబౌండ్ అని ఉంటుంది. కాంబౌండ్ క్లిక్ చేసేయండి. కాంబౌండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ ఇదైతే ఉంటుంది ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. నాకు ఇదే నచ్చినది. దీన్ని క్లిక్ చేసి అన్ని ఫోటోస్ కదా సేమ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ అన్ని ఫోటోస్ కదా సేమ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. సేమ్ యానిమేషన్ అనేది 5 ఫోటోస్ కూడా సేమ్ యానిమేషన్ పెట్టుకోండి. ఇక్కడ సేమ్ యానిమేషన్ అయితే ఉంటుంది. అన్ని దానికి అదే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చూసండి ఇంకోటి అయితే ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఇక్కడ ఏం చూసంటే మీరు ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ వీడియో ఎఫెక్ట్ అనేది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కాస్త లోడ్ అవుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ ఏం చూస్తుంటే చూసి ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బటర్ఫ్లై మీకు ఎఫెక్ట్ లేదు కానీ ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ కాస్త స్క్రోల్ చేసి ఇక్కడ చూసి ఇక్కడ బటర్ఫ్లై ఉంటుంది. బటర్ఫ్లైని క్లిక్ చేయండి. ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అయితే ఉంటుంది మనకి ఈ బటర్ఫ్లై అనేది. ఈ బటర్ఫ్లైని క్లిక్ చేయండి. సర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ మీరు ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంటే మీరు ఇక్కడ కరెక్ట్గా దీనిలో పెట్టుకోండి. సెకండ్ దీన్ని సేమ్ కాపీ చేసుకొని ఇక్కడ 5తో అట్లే చేసుకొని వెళ్ళిపోండి. కాపీ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ 5 దానికైతే కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇట్లా సేమ్ దీన్ని కూడా కాపీ చేసుకోండి. ఇట్లా కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ మనకి హెచ్డి క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ నార్మల్ క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ హెచ్డి పెట్టుకోండి. ఇక్కడ 1080 అని పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ సేవ్ టు డివైస్ చేసేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే వీడియో అనేది ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అయితే అయిపోయినది. ఇక్కడ డన్ చేసేసి సేమ్ అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉంటుంది కదా మనకి ఇక్కడ బీట్ మార్క్ అనేది ఉంటుంది. 7 సెకండ్స్ 13 మిల్లీ సెకండ్స్ మీద ఈ ఇమేజ్ అనేది ఈ వీడియో అనేది అప్లోడ్ చేసేయండి. ఇక్కడ
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ నేను అప్లోడ్ చేసుకుంది ఇక్కడ కరెక్ట్గా మనకి ఇంత మొత్తం అవసరం పడుతుంది 20 సెకండ్స్ 7 మిల్లీ సెకండ్స్ అవసరం పడుతుంది. మిగతా అయితే కట్ చేసేయండి. ఇక్కడ మన ఎడిటింగ్ అయితే అయిపోయినది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసేయండి.